చంద్రబాబు ఎదురీత 100 రోజుల పాలనలో అవరోధాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొని ముందుకు ఇకనైనా సంక్షేమం అభివృద్ధిపై చూసి చంద్రబాబు తరచుగా ఒక మాట అంటూ ఉంటారు. సవాళ్ళను మేము అవకాశాలుగా మార్చుకుంటాం, ఫైట్ చేస్తామని. మరి ఆయన నోట్లో ఏముందో కానీ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే నిజంగానే కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ సమస్యలను చంద్రబాబు సవాలుగా తీసుకున్నారు. ఆ విధంగానే పనిచేశారని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వారం 10 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. హత్యలు, కొట్లాటలతో రాష్ట్రం అట్టుడికింది. తొలి రోజుల్లో చూసి చూడనట్లు వ్యవహరించిన తర్వాత వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచి ఢిల్లీలో ధర్నా చేయడంతో చంద్రబాబు స్పందించి తమ్ముళ్లకు పదే వార్నింగ్ ఇచ్చారు. ఇది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు ఇసుక విషయాన్ని కూడా తమ్ముళ్ళు రాజకీయంగా మార్చుకున్నారు. అప్పుడే ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇంతలోనే అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలో ఇసుక కేంద్రం ఇబ్బందులు తెరమీదికొచ్చాయి. వీటిని కూడా అధిగమించారు. ఇక 100 రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. విజయవాడ వరదలు, కాకినాడ జిల్లాలో ఏలేరు సృష్టించిన వరదలతో పాటు ఫస్ట్ ఏలూరు జిల్లాలో ఎర్రవాగు పొంగి గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. ఈ సవాళ్ళ నుంచి కూడా బయటపడే ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక కీలకమైన రాజధాని నిర్మాణానికి సంబంధించి, పోలవరం నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు వచ్చి రావడంతో అడుగులు వేయడం ప్రారంభించారు. వీటికి సంబంధించిన కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నంలో బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా సొంతంగా మరో 15,000 కోట్ల రూపాయలు సాధించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఇవి వచ్చే కొన్ని రోజుల్లోనే రాష్ట్రానికి అందనున్నాయి. ఇక పారిశ్రామికంగా కొంత నష్టం వాటిల్లింది. అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిస్లో, తర్వాత విశాఖలో మరో పారిశ్రామిక వాడలో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. వీరి విషయం కూడా చంద్రబాబుకు సవాలను సృష్టించింది. అయినప్పటికీ చంద్రబాబు ఎదిరీదారనే చెప్పాలి. మొత్తానికి 100 రోజుల పాలనలో ఎదిరీతలు తప్పకపోవడం గమనార్హం. కొసమెరుపు ఏంటంటే విజయవాడ వరదల సమయంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారాన్ని రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ విషయంలో నిమిషం కూడా ఆలోచించకుండా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిమూలంను పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేసిన చంద్రబాబు మరకలు పార్టీకి అంటకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.